ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ గౌతమ్ మిథునల్ని కలిపే ప్రయత్నానికైతే పరిస్థితి అప్పటికన్నా ఇప్పుడే అనుకూలమని నాకు అనిపిస్తోంది తయారు. అదెలాగండి? ఇలాంటి పరిస్థితిలో అదెలా సాధ్యం? మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నాకు అర్థమైంది తయారు, నీకు అర్థమయ్యేలా చెప్తా విను. ఇప్పుడు గౌతమ్కి వచ్చిన పరిస్థితే ఒకవేళ నాకొచ్చిందంటే నువ్వేం చేసేదానివి? అయ్యయ్యో, ఎందుకండి అలా అపశకునపు మాటలు మాట్లాడతారు? అపశకునం లేదు, ఆవకాయ లేదు. మాట వరుసకు అడిగాను, నువ్వేం చేస్తావో చెప్పు. నేనేం చేస్తాను? అలాంటి వార్త విన్న నా గుండె అప్పటికీ ఆగకుండా కొట్టుకుంటుంటే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి మీకు త్వరగా నయం కావాలని దండం పెట్టుకుంటాను, మొక్కులు మొక్కుకుంటాను. అంతేకాని నన్ను మాత్రం పట్టించుకోవా? అవేం మాట్లాడి మిమ్మల్ని పట్టించుకోకుండా నేనెలా ఉంటాను? 24 గంటలు మీ దగ్గరే ఉండి సేవలు చేసుకుంటాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిమ్మల్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అది ఇప్పుడు పాయింట్కొచ్చావు. చెప్తా విను. చూడ్డానికి అయోమయంలా అనిపించినా మీ ప్లాన్ మాత్రం అమోఘం అండి. ఇంకా ఆలస్యం ఎందుకు, పద వెళ్దాం. పదండి. అరే, మిథున మొహంలో సాడ్ ఫీలింగ్స్ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయే.